నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలిలో క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం. ప్రధాన రహదారి డివైడర్ పై మొక్కలు నాటిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఘనంగా జరిగిన దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు, పలు కార్యక్రమాల్లో పాల్గొని మహానేతకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్ను సందర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. హాస్టల్ నీట మునగడంతో స్కూల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థినులను మాజీ మంత్రి యాలపాటితో కలిసి పరామర్శించిన మంత్రి. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 4300 మొక్కలు నాటడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం తెనాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా గంగానంపేట వంతెన నుండి సాయిబాబా గుడి వరకు, అక్కడి నుండి విఎస్ఆర్ కాలేజీ వంతెన వరకు డివైడర్పై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆహార మరియు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు, మున్సిపల్ అధికారులతో కలిసి మంత్రి మనోహర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో వార్డుల వారీగా మొక్కలు నాటడంతో పాటు శానిటేషన్ మెరుగుపరిచేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. కొన్ని ప్రాంతాల్లో వరద ఉధృతంగా ఉందని, సమాచారం మేరకు అధికార యంత్రాంగం ప్రాణ నష్టం లేకుండా, ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటామని ఆయన చెప్పారు. వరద ముప్పులో ఉన్న ప్రజలకు నిత్యావసర సరుకులు ప్రభుత్వం తరపున అందిస్తున్నామని, వరదలలో చిక్కుకుపోయిన వారి కోసం బోట్లు కూడా సిద్ధంగా ఉంచడం జరిగిందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, అసిస్టెంట్ కమిషనర్ కె అనూష, తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, డిఎస్పీ బి జనార్దన్ రావు, వివిధ వార్డుల కౌన్సిలర్లు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదర్శవంతంగా నిలబడాలి అనే ఆలోచనతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం, సుమారు 4300 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం పార్టీ శ్రేణులు అందరూ కూడా, అదేవిధంగా అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో భాగంగా మాతో పాటు సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పట్టణంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఎవరు వచ్చినా సరే మన పట్టణాన్ని చూసి గర్వపడే విధంగా మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన మన అందరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పారిశుద్ధ్యం గురించి, అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే రాను రాను కమర్షియల్గా అయిపోతున్న రోజుల్లో వీటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సో ఈరోజు చాలా భారీగా ప్లాన్ చేసిన కార్యక్రమం, కానీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం. కొలిపర ప్రాంతంలో, అదేవిధంగా కొల్లూరు ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి. కాబట్టి సహాయ చర్యల కోసం మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసి తెనాలి పట్టణం మొత్తంలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. వార్డుల వారీగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి రాబోయే వారం నుంచి మొదలు పెట్టబోతున్నాం. దాంతోపాటు ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రతి వార్డులో కూడా చేసే విధంగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నాం. దివంగత నేత స్వర్గీయ వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఉంటారని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలిలో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తెనాలి పట్టణంతో పాటు రూరల్ గ్రామాల్లో పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. సోమవారం ఉదయం నుండి జరిగిన ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని స్వర్గీయ వైఎస్ఆర్కు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా స్థానిక పాత బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. పార్టీ నాయకులు, అభిమానులతో కలిసి దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించారు.
వైఎస్ఆర్ సేవలను స్మరించుకుంటూ ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజానేతగా పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటారని అన్నపత్తిని శివకుమార్ అన్నారు. వైఎస్ఆర్ వర్ధంతిని సేవా కార్యక్రమాల ద్వారా నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన మహనీయుడు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక, వైస్ చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు దుబాయ్ బాబు, మొఘల్ అహ్మద్, యాతాటి అనిల్, కె యశోద, గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్లు ఆవుల కోటయ్య, నాయకులు దేశు శ్రీనివాసరావు, కటారి హరీష్, తాడిపోయిన రమేష్, బూరెల దుర్గాప్రసాద్, అకిదాసు కిరణ్ కుమార్, మన్నవ ప్రభాకర్, చెరుకుల సురేష్ రెడ్డి, కట్టివరపు దేవయ్య, బ్రదర్స్ ఆనందన్న, గుంటూరు కృష్ణ, కుర్రా శ్రీను, చుండూరు సాయి, సయ్యద్ గౌస్, రావి రాంబాబు, ఎలవర్తి సాంబశివరావు, ప్రసాదం బాల గురవమ్మ, పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాలు యావత్ రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రజల్ని అతలాకుతలం చేసిన సందర్భంగా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతి కార్యక్రమాలని సేవా కార్యక్రమాలుగా మార్చడం జరుగుతాం. అంటే వరదల్లో ఎవరైతే చిక్కుకొని ఉన్నారో వాళ్ళకి సహాయపడే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తాం. మహానేత రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ, ఈ సందర్భంగా రాజశేఖర రెడ్డి గారు ఎందుకు మహానేత అయ్యాడు అనేది మనం ఇక్కడ గమనించాలి. మహానేత అనే పదానికి ఏదైతే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజల కొరకు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రజల యొక్క సంక్షేమాన్ని, ప్రజల యొక్క అభివృద్ధిని తూచా పాటించి చేసి చూపిన నాయకుడు ఎవడైనా ఈ తెలుగు రాష్ట్రంలో ఉన్నాడంటే అది మహానేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి. ఫస్ట్ టైం మైనార్టీలకి 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఆ 4% రిజర్వేషన్ మైనార్టీ వర్గాలకు తీసుకురావటం వల్ల ఈరోజు మైనార్టీ వర్గాల్లో పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని మంచి జాబ్ ఆపర్చునిటీ పొందే గొప్ప అవకాశాన్ని మైనార్టీ వర్గాలకు తీసుకొచ్చారు. అలాగే పేదవాడికి, సామాన్యుడికి వైద్యం అందక ఎంతోమంది ముసలి వ్యక్తులు, ఎంతోమంది అనారోగ్యం పాలవుతుంటే ఆ పేద వ్యక్తులకి, ఆ పేద వర్గాలకి ఆరోగ్యాన్ని తీసుకురావాలి, మెరుగైన ఆరోగ్యాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఫస్ట్ టైం ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి 108 అంబులెన్స్ని పేదవాడి సంక్షేమం కోసం, పేదవాడికి వైద్యాన్ని దగ్గర తీసుకునే దానికోసం ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదవాడికి అందుబాటులో తీసుకొచ్చిన గొప్ప నేత రాజశేఖర రెడ్డి గారు. పేదవాడి పట్ల, మధ్యతరగతి వాడి పట్ల ఏ రకంగా ఆర్థిక అసమానతల్ని తొలగించాడో దాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ జోహార్ రాజశేఖర రెడ్డి గారు. ఏ అయితే సంక్షేమం ఇస్తా అన్నారో అవన్నీ నిలబెట్టుకున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే మన రాజశేఖర రెడ్డి గారే. ఆయన కుమారుడైన మన జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ఇళ్ళ పట్టాలు కానీ రైతు భరోసా, ఆసరా, విద్యా దీవెన ఇలాంటి ఎన్నో ఇచ్చిన మహోనేత మన జగన్మోహన్ రెడ్డి గారు. అలానే ముఖ్యంగా మహిళలకి అనేది గౌరవం ఇచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారి. 108 తీసుకొచ్చి ఎంతోమందికి మరి ఆరోగ్యపరంగా కూడా ఎన్నో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాదు మరి కరెంటు ఫ్రీగా ఇచ్చారు. మరి ఎన్నో మరి గొప్ప కార్యాలు చేసి మరి మనందరి హృదయాల్లో నిలిచిపోయేలాగా, మరి మనకి గుర్తుండిపోయేలాగా మరి చేసిన మన రాజ్యం. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వారి తండ్రి గారి బాటలో నడిచి ఆయన చేసిన ప్రతి పథకాన్ని, విద్యా దీవెన కానివ్వండి, ఫీజు రిమర్స్మెంట్ కానివ్వండి, ఎన్నో పథకాలు ముందస్తు ఇచ్చి పేద ప్రజల్ని ఆదుకున్న గొప్ప ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ
ఈరోజు పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు. ఈరోజు పేదల గుండెల్లో ఎవరైనా ఒక నాయకుడు పూర్తిగా మనస్ఫూర్తిగా నిలిచి ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారనే టక్కున అందరికీ గుర్తొచ్చే పేరు. ఒక ఆరోగ్యశ్రీ, ఒక 108, ఒక ఏదైనా సరే ఆయన పదజాలాలు, ఆయన భావాలు గుర్తుపెట్టుకొని ముందుకు నడిచేటువంటి విధానంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తెనాల్లో దానిని పూసగుచ్చినట్టుగా పనిచేసి ఈ రాజశేఖర రెడ్డి గారి భావాల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి విధానంలో మన తెనాలి మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి అన్నాపతిని శివకుమార్ గారు ముందంజలో ఉండి ఆయన ఏ పథకం పెడితే ఆ పథకాన్ని ప్రజల్లో తీసుకెళ్ళి అందరికీ చెందే విధంగా చేసినటువంటి గత ప్రభుత్వం. పట్టణంలోని ఆర్ఆర్ నగర్లో వరద ముంపునకు గురైన గిరిజన బాలికల హాస్టల్ను రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించారు. హాస్టల్ కమ్ స్కూల్తో పాటు విద్యార్థినీలు ఆశ్రయం పొందుతున్న స్కూల్ వద్దకు వెళ్లి వారిని మంత్రి పరామర్శించారు. ఇటీవల ముప్పుకు గురైన పట్టణంలోని మారిస్పేట ఆర్ఆర్ నగర్లోని గిరిజన గురుకుల బాలికల పాఠశాలను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ఉదయం పరిశీలించారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో కలిసి పాఠశాల ఆవరణ, ప్రిన్సిపల్ గది, స్టాఫ్ రూము, తరగతి గదులను పరిశీలించారు. భవన పరిస్థితి, జరిగిన నష్టం గురించి పాఠశాల ప్రిన్సిపల్ విజయ్ కుమార్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు వసతి కల్పించిన ఇదే పాఠశాలకు కూతవేటు దూరంలోని మున్సిపల్ స్పెషల్ ఎలిమెంటరీ పాఠశాలకు వెళ్లారు. అక్కడ విద్యార్థినులతో మాట్లాడి వారికి అందుతున్న సౌకర్యాలు, ఆహారం గురించి అడిగారు. 2 రోజులు తరగతులు నిర్వహించకపోయినా పర్వాలేదని, విద్యార్థులు అందరికీ ఎటువంటి అనారోగ్యం లేకుండా చూడాలని గురుకుల పాఠశాలను పూర్తిగా శుభ్రం చేశాకే విద్యార్థులకి అక్కడికి తరలించాలని సూచించారు. పుస్తకాలు తడిచిపోయిన వారికి వెంటనే పుస్తకాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గురుకుల పాఠశాలకు నూతన భవనం నిర్మించేందుకు స్థల పరిశీలన చేయాలని తహసీల్దార్ను ఆదేశించినట్లు తెలిపారు. త్వరలో నూతన భవనాన్ని నిర్మిస్తామని చెప్పారు. రోడ్డు కన్నా పాఠశాల పల్లంగా ఉండటంతో ముంపుకు గురైందని, పాఠశాలను శుభ్రపరిచి అన్ని సదుపాయాలు కల్పించి విద్యార్థులను తిరిగి పాఠశాలకు తరలిస్తామని చెప్పారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రైతులు, రైతు కూలీలు పూర్తిగా నష్టపోయారని, అందరినీ ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. వీరి వెంట మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ, ఎంఈఓ మేకల లక్ష్మీనారాయణ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, వార్డు కౌన్సిలర్ తోక శిరీష, ఇతర అధికారులు, టీడీపీ నాయకులు ఉన్నారు. ప్రకృతి విపత్తులని మనం ఎవరు కూడా అంచనా వేయలేము. ఈ రోజుకి ఎలా అయిందంటే, ఏదైతే గిరిజన బాలికల పాఠశాల ఉందో ఈ తెనాల్లో, ఆ స్కూలు రోడ్డుకి క్రిందకుంది. ఇది యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు కాలనీ. 20 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు, పెద్దలు ఆలపాటి రాజా గారు ఎమ్మెల్యేగా ఉండే సమయంలో దీన్ని ఒక చంద్రబాబు నాయుడు గారి కాలనీగా చక్కగా తీర్చిదిద్దడం, రోడ్లు అవి చక్కగా వేయించడం, ఆ టైంలో ఆ స్కూల్ కూడా కట్టించడం, ఇవన్నీ జరిగితే అప్పటికి స్కూలు బాగానే ఉంది. ఆ తర్వాత రోడ్లు వేయటం, ఈ కార్యక్రమంలో స్కూల్ కొంచెం డౌన్ అయ్యింది. వాటర్ అది చాలా ఎక్కువగా వచ్చేయటం, మొత్తం బుక్స్ కానీ కొన్ని బట్టలు కానీ తడిచిపోయినట్టున్నాయి. మొత్తం అంతాను పిల్లలకు ఖచ్చితంగా మళ్ళీ అన్ని బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా హైజీనిక్గా స్కూల్ అంతా శుభ్రమైన తర్వాత పిల్లలు ఎక్కడి నుంచి అక్కడికి మార్చి వాళ్ళకి మళ్ళీ ఒక 2 రోజులు 3 రోజులు స్కూల్ ఆపైనా ముందు ఆరోగ్యం ముఖ్యం కాబట్టి ఇక్కడ మంచిగా భోజనం అది చక్కగా పెట్టి ఇక్కడే ఉంచి వాళ్ళని 2-3 డేస్ తర్వాత స్కూల్ అంతా క్లియర్ చేసిన తర్వాత అక్కడికి పంపించడం, అవన్నీ చేయడానికి మేమంతా కూడా అనుకోవడం జరిగింది. అలాగే ఈ స్కూల్ ఎప్పుడైతే ఇలా జరిగిందో నేను రావడానికి ఒక రోజు పట్టింది. ఎందుకంటే మేము ఉండటం మీ అందరికీ తెలుసు మన్యం జిల్లా. అయితే వర్షాలు చాలా ఎక్కువ పడడం వల్ల రావడానికి కూడా కొంచెం ఇబ్బంది అయింది. వచ్చిన వెంటనే సీఎం గారు ముందు ఆ స్కూల్ చూసి వచ్చారని అడిగాను. వెళ్తున్నాం సార్ అని చెప్పి నేను రాజా గారికి రావడం, ఈ స్కూల్ చూడడానికి 114 మంది పిల్లలు ఉన్నారు. పిల్లలందరూ చక్కగా భోజనం చేస్తాం, అంత బాగుంది, ప్రిన్సిపల్ గారు అంత చక్కగా చూసుకుంటున్నారని, అలాగే మా అధికారులు గారు, డైరెక్టర్ గారు కానీ, అలాగే గురుకులం సెక్రటరీ గారు కానీ, ఇక్కడ డిడబ్ల్యూ గారు కానీ అందరూ కూడా చక్కగా పిల్లల్ని మానిటరింగ్ చేస్తూ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఏం లేకుండా, ఇబ్బంది ఏమీ జరగకుండా చూసుకుంటున్నారు. అలాగే ముఖ్యమంత్రి గారు అంటే ఏదైనా ఆపద వస్తే
ఆపద్బాంధవులుగా ఆదుకుంటాడని గతం నుంచి మనకు హుద్హుద్ తుఫాన్ దగ్గర నుంచి గతంలో కానీ మన ప్రాంతంలో నీట మునుగొన్న రైతాంగాన్ని ఆదుకునే విషయంలో కానీ ఎన్నో సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని ఛేదించే ఏకైక నాయకుడు ఈ భారతదేశంలో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రోజున అకాల వర్షాల వల్ల ముంపు గురైన ప్రాంతాలకు కానీ ముంపులో చిక్కుకుపోయినటువంటి ఏ జీవులైనా కానీ మనుషులు కానీ పశువులు కానీ ఏనట్టుగా దేనికి నష్టం జరగకుండా రక్షించేదానికి ఈనాడు యంత్రాంగాన్ని అంతా కూడా కదిలించడమే కాకుండా తను కదిలి అందరినీ కూడా కదిలించినటువంటి నాయకత్వాన్ని మరొకసారి చూసే అదృష్టం మనందరికీ కలగటం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు పేర్కొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు. స్థానిక మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ చందు సాంబశివుడు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు డాక్టర్ వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అందించిన సేవలను, సంక్షేమ కార్యక్రమాలు డాక్టర్ చందు సాంబశివుడు తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆయన ముఖ్యమంత్రిగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారక శ్రీనివాసరావు, మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, నాయకులు పెనుగొండ శివకుమార్, మాదాల పూర్ణచంద్రరావు, అయ్యప్ప, పి స్టీవెన్ బాబు, పి రాయప్ప, కె కోటేశ్వరరావు, ఎస్ సుబ్బారావు, బి శ్రీను తదితరులు పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుల్లో ఒకరు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, అలాగే చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరియు భారతదేశానికి సేవలు అందించినటువంటి స్వర్గీయ శ్రీ రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి. మనకందరికీ తెలుసు, రాజశేఖర రెడ్డి గారు చిన్న వయసులోనే ఎమ్మెల్యే అయ్యి 78లో చంద్రబాబు నాయుడు గారికి సమకాలీకు ఒకేసారి సమకాలీకుడు ఎమ్మెల్యే అయ్యి తర్వాత ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, అలా ఎన్నో పదవులు అలంకరించుకుంటూ తను ఎప్పుడైనా ఓటమి ఎరగని ప్రజానాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి శ్రీ రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారి గురించి ఆయన రైతులంటే చాలా అభిమానంగా ఉంటారు. మరి ఇదే టైము ఆయన చనిపోయిన నాడు ఆయన అనుకోకుండా కాలం అనుకూలించగా కాలం చేశారు. ఈ టైంకి కూడా ఆయన యాక్సిడెంట్ అయ్యి కాలం చేశారు. వారు ఒక కలగనే వాళ్ళు, అదేంటంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడాలని. కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే విధంగా మనం అందరం కూడా ముందడుగు వేస్తూ మరి రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను ఇప్పుడు కొల్లిపర మండలంలో వరద ముంపు ప్రాంతాలను మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పరిశీలించారు. వల్లభాపురంలో కృష్ణానది కరకట్ట కోతకు గురవుతున్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను పరిశీలించి సహాయక చర్యల గురించి పార్టీ నాయకులతో మాట్లాడారు.
కృష్ణానది నుండి భారీగా వరద నీరు విడుదలవుతూ లంక గ్రామాలను ముంచెత్తుతున్న ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ విమర్శించారు. కొల్లిపరం మండలంలోని బలబాపురంలో కరకట్టకోతకు గురవుతుండగా ఆ ప్రాంతం సహా ముంపు ప్రాంతాలను సోమవారం సాయంత్రం శివకుమార్ పరిశీలించారు. అక్కడ రైతులు, గ్రామస్తులతో మాట్లాడి పరిస్థితి గురించి తెలుసుకుని అందరికీ ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వరదల కారణంగా లంక గ్రామాలు ఊళ్లకు ఊళ్ళు ముంపునకు గురవుతున్నాయని అన్నారు. గ్రామాల్లో వేలాది ఎకరాలు నీట మునుగుతున్నాయని, రైతులు తీవ్ర భయాందోళనలో ఉన్నారని ఆయన చెప్పారు. ముఖ్యంగా వాణిజ్య పంటలు మొత్తం ముంపుకు గురయ్యాయని తెలిపారు. వరద ప్రభావాన్ని అంచనా వేయడంలో, ముందస్తు జాగ్రత్తలు, రక్షణ చర్యలు చేపట్టడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతాంగాన్ని కాపాడేందుకు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందని అన్నారు. శివకుమార్తో పాటు పార్టీ నాయకులు అవుతు పోతిరెడ్డి, నరేందర్ రెడ్డి, భీమవరపు శివకోటిరెడ్డి, ఆర్యమండ కృష్ణారెడ్డి, చలమారెడ్డి, శరత్ రెడ్డి, లంకిరెడ్డి, అప్పిరెడ్డి, లంకిరెడ్డి హర్ష, ఈదా యశ్వంతరెడ్డి, బొమ్ము మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరి ముఖ్యంగా మన తెనాలి నియోజకవర్గంలో ఈరోజు మనం చూసే కొల్లిపర మండలం మొత్తం, మరి ముఖ్యంగా లంక గ్రామాలు కానీ, అంటే ఆల్మోస్ట్ లంక గ్రామాలు అయితేనే మల్లబాపురం దగ్గర నుంచి మొత్తం లంక గ్రామాలన్నీ అరటి, పసుపు, అలాగే కంద, 3 పంటలు. ఈ వాణిజ్యం పంటల్లో ప్రధానంగా ఈ ప్రాంతం మెట్ట ప్రాంతం కానీ వీటన్నిటిలో ఈ పంటలు ఎక్కువ. ఈరోజు డెఫినెట్గా చెబుతున్నాం, గవర్నమెంట్ అట్రా ఫెయిల్యూర్ అయింది. ఇంత వరద 11 లక్షల క్యూబిక్ వాటర్ని వస్తుంది అంటే ముందెత్తు చర్యలు కానీ, రైతాంగాన్ని కానీ, గ్రామాల్లో కానీ అలర్ట్ చేయకపోవటం వల్ల జరిగిన పెద్ద నష్టంగా ఇది భావించాల్సి వస్తూ ఉంది. ప్రధానంగా పంటలు ఈరోజు పసుపు ధర బాగుందని చెప్పి మా ప్రాంతంలో కొల్లిపర మండలంలో ఎక్కువ మంది రైతులు పసుపు వేయటం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికి ఒక్కొక్క ఎకరాకి ₹1,00,000 పసుపు ఖర్చు పెట్టి ఉన్నారు. అలాగే అరటి, నాణ్యమైన అరటి ఈ ప్రాంతంలో ఎంతో బ్రహ్మాండమైన అరటి దెబ్బతిందా ఉంది. అలాగే కంద దెబ్బతిందా ఉంది. రైతు కోలుకోలేని పరిస్థితి ఉంది. నిజంగా ఈరోజు మనం చూస్తూ ఉంటే, రైతులతో మాట్లాడుతుంటే, జగన్మోహన్ రెడ్డి గారు రైతాంగాన్ని నిలబెట్టే దాంట్లో ఆయన తీసుకున్న చర్యలు ఈరోజు ప్రతి రైతు మాట్లాడుకుంటా ఉన్నారు. ఆర్బీకే సెంటర్ల ద్వారా విత్తనాలు ఇచ్చే దగ్గర నుంచి, ఎరువులు ఇచ్చే దగ్గర నుంచి, రైతు రుణమాఫీని సకాలంలో వేయటం దగ్గర నుంచి, అలాగే ఇలాంటి వరదలు కానీ ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీని ఈ ప్రాంత రైతాంగానికి అన్నీ ఇచ్చాం. ఈరోజు మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతుంది, ఈ ప్రాంతంలో రైతాంగాన్ని ఆదుకోవాలని. ఇన్పుట్ సబ్సిడీని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అయితే రైతులకి తుఫాను, ప్రకృతి వైపరీత్యాల్లో ఏ రకంగా అయితే నష్టం జరిగితే ఆ నష్ట పరిహారం ఇచ్చామో ఆ రకంగా చెయ్యాలని, మరి ముఖ్యంగా పసుపు రైతాంగాన్ని ఆదుకునే దాంట్లో మనం నిన్న చూసాం, తెనాలి మండలంలో ఒక్కొక్క వరికి ఒక్కొక్క ఎకరాకి సుమారు 10,000 నుంచి 20,000 రూపాయలు నష్టపోవడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతంలో వేల ఎకరాల్లో పసుపు కానీ, అరటి కానీ, కంద కానీ దెబ్బతింటే ఇది రైతు బాగా కోలుకోలేని దెబ్బ. డెఫినెట్గా ప్రభుత్వం ఆదుకునే కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుతాం. అయితే ఈ నదీ పరివాహక ప్రాంతంలో కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్యలో కింద ఇటు రేపల్లె, అటు అవనగడ్డ వరకు పూర్తిగా కూడా ఏ రైతు కూడా ₹1 కూడా వెనక తీసుకునే పరిస్థితి లేదు. ఈ ప్రాంతంలో ముఖ్యంగా పసుపు ధరలు, కంద, అవనంగ ధరలు ఉండటం వల్ల రైతాంగం అంతా కూడా ఈ సంవత్సరం ఆ పంట ఎక్కువగా వేయటం జరిగింది. దానివల్ల ఎక్కువ నష్టం వచ్చే విధంగా ఉంది రైతులకి. దీన్ని గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకుని రైతులందరినీ కూడా కాపాడాలని కూడా విన్నవిస్తున్నాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సుల్తానాబాద్ లో ఘనంగా నిర్వహించారు. గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. సుల్తానాబాద్ వడ్డెర కాలనీ యూత్ ఆధ్వర్యంలో జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను సోమవారం నిర్వహించారు.
సుల్తానాబాద్లో ఉదయం జరిగిన కార్యక్రమంలో గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వడ్డెర కాలనీ యూత్తో కలిసి పవన్ కళ్యాణ్ జన్మదిన కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఒక మంచి ఆశయంతో రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. పేద ప్రజల సమస్యలపై ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు వెళ్ళబోతోందని ఆయన తెలియజేశారు. కార్యక్రమంలో అంగలగదురు ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, అనిల్ శంకర్ నాయక్, బిట్రా యుగంధర్, ఎస్ శ్రీనివాసరావు, మహేష్, కళ్యాణ్ నాయక్, వీరయ్య, దుర్గా ప్రసాద్, వెంకట్రావు, సత్యనారాయణ, పోతురాజు, పవన్, దుర్గా ప్రసాద్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు ఈరోజు. చాలా సంతోషం. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా సుల్తానాబాద్ వడ్డెర కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఇవాళ బ్రహ్మాండంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంచిపెట్టడం అనేది చాలా సంతోషం. ఇవాళ జనసేన అధినేతగా ఆయన ఏ విధంగా అటు సినీ రంగంలో కానివ్వండి, ఇటు రాజకీయ రంగంలో కానివ్వండి, ఏ విధంగా ఒక అలుపెరగినటువంటి యోధుడిగా ఏ విధంగా పోరాటం చేశారో మనం చూసాం. ముఖ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఏ వ్యక్తి అయినా సరే సేవాభావం కలిగి ఉండాలి. ఆపదలో ఉన్న వాళ్ళని అటు అభిమానులైనా కానివ్వండి, ఇటు రాజకీయంగా కానివ్వండి, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి సొంత డబ్బులు వెచ్చించి ఏ విధంగా ఆయన సేవా కార్యక్రమాలు చేశారో కూడా మనం చూసాం. మన రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ల కారణంగా వర్షాలు విపరీతంగా పడి విజయవాడ కానీ, మన గుంటూరు కానీ, మంగళగిరి కానీ మునిగిపోవడం జరిగింది. అలాగే పంటలు మొత్తం కూడా మునిగిపోవడం జరిగింది. నిన్న చూసాము మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి 2 గంటల వరకు కూడా విజయవాడలో మొత్తం అంతా రోడ్లు మొత్తం తిరిగి బోట్లలో వెళ్ళి వారి యొక్క చేస్తున్నటువంటి సేవ, అలాగే కూటమి ప్రభుత్వంలో ఇక్కడ మన నాదెండ్ల మనోహర్ గారు కానీ వారి యొక్క నిన్న మొత్తం అంతా బోస్ రోడ్లో కానీ మొత్తం అంతా ఈ విధంగా ఏ విధంగా ఉంది డ్రైనేజెస్ అనేది మొత్తం అంతా చూసి వారి యొక్క చేస్తున్న నిబద్ధత అనేది ప్రజలందరూ గమనించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, దివంగత నేత స్వర్గీయ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల స్ఫూర్తితో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పేద వర్గాల ప్రజలకు సంక్షేమానందాన్ని పంచారని మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. తెనాలి, కొల్లిపర మండలాల్లో జరిగిన వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమాల్లో శివకుమార్ పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతిని నియోజకవర్గ పరిధిలో సోమవారం ఘనంగా నిర్వహించారు. తెనాలి మండలంతో పాటు కొల్లిపర మండలంలో జరిగిన వైఎస్ వర్ధంతి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. ఉదయం తెనాలి మండలం కొలకలూరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రసాదం సురేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పార్టీ నాయకులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కోడూరు రమేష్, ఫణికుమార్, ప్రసాదం బాలగురవమ్మ, సుద్దపల్లి నవీన్, పినపాటి అనిల్ కుమార్, కొల్లంటి దాసు, అమీర్ భాషా, నాగూర్, ప్రసాదం రాధారావు, వంశీ, భోషయ్య, బుల్లయ్య, డానియేలు, ఎస్కే జానీ, మోషే, గోవర్ధన్, కోటేశ్వరరావు, వీరారెడ్డి, లక్ష్మయ్య, పాపారావు, బాబీ, కిరణ్, భరత్, సుధా తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారి 15వ వర్ధంతి సందర్భంగా మేము కొలకలూరు గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు అందరం కలిసి ఒక 400 మందికి అన్నదానం ఏర్పాటు చేసుకున్నాము. ఈ మహత్తర కార్యక్రమానికి మా మాజీ శాసనసభ్యులు, మా ప్రీతమ నాయకులు అన్నాబత్తుని శివకుమార్ గారు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మరి కొలకలూరు గ్రామంలో మా అన్నాబత్తుని శివకుమార్ గారు మాజీ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో రాజశేఖర రెడ్డి గారి కార్యక్రమం పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది. రైతులందరికీ కూడా ఏదైతే చెడ్డ పాదం ఉందో ఆ పాదం వచ్చి పీడిస్తూ ఉంది.
మరి ప్రజలు ఇప్పుడు పొరపాటు పడ్డాం అనుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అందకపోయేపాటికి చేసిన పొరపాటు అది 5 సంవత్సరాలు వెన్నంటి ఉంటుంది. కానీ రాబోయేటటువంటి రోజుల్లో మంచి రోజులు వస్తాయి. మనందరికీ కూడా సంక్షేమ పథకాలు వస్తూ మరి మేమందరం కూడా శివన్న గారి బాటలో నడుచుకుంటూ ఇలాగే ఉంటూ సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటామని సెలవు తీసుకుంటాం. అనంతరం హాప్పేటలో జరిగిన కార్యక్రమంలో అన్నపత్రుల శివకుమార్ పాల్గొని స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో గోవతోటి సుధాకర్, ఇసుకపల్లి సుందర్రావు, కంచర్ల అబ్రహం, పిల్లి అనిల్ కుమార్, అమత్లూరు యేసుపాదం, సాధు వెంకటేశ్వరరావు, సుందర్రావు, పిల్లి నాని, అశోక్, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కొలిపర గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ సేవలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో భీమవరపు శివకోటిరెడ్డి, ఈదా యశ్వంత్ రెడ్డి, వంగ భూషిరెడ్డి, సర్పంచ్ పిల్లి రాధిక, కూరపాటి రవిశేఖర్ రెడ్డి, నెర్ల కుటుంబరెడ్డి తదితరులు పాల్గొన్నారు. గిరిజన సంక్షేమ పాఠశాల అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు తమకు జీతాలు పెంచమని మంత్రి సంధ్యారాణి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. తమ ఇబ్బందులను గుర్తించి పరిష్కరించాలని మంత్రి సంధ్యారాణిని వారు కోరారు. స్థానిక ఆర్ఆర్ నగర్లోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ పాఠశాలను, హాస్టల్ను ఆ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం సందర్శించిన సమయంలో అవుట్సోర్సింగ్ టీచర్లు తమ ఇబ్బందులను మంత్రి వద్ద మొరపెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1700 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులున్నారని, క్వాలిఫికేషన్ ఆధారంగా అవుట్సోర్సింగ్ టీచర్లకు 10,500 నుంచి 18,000 వరకు జీతాలు వస్తున్నాయని వారు మంత్రి సంధ్యారాణికి తెలియజేశారు. చాలీచాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ ఉపాధ్యాయులు మంత్రి ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. పీఆర్సీ ప్రకారం 27,000 నుంచి 30,000 పెంచాలని వారు విజ్ఞప్తి చేశారు. ఉపాధ్యాయుల ఇబ్బందులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని మంత్రి సంధ్యారాణి వారికి హామీ ఇచ్చారు. మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారి మేడం గారు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ని స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. అయితే ఇంకా మేడం గారు వచ్చారు కాబట్టి మా ప్రాబ్లం కూడా మేము చెప్పాము. టీచర్స్గా మేము అవుట్సోర్సింగ్గా వర్క్ చేస్తున్నాం ఇక్కడ గత 8 సంవత్సరాల నుంచి. ఇంకా కొంతమంది 10 ఇయర్స్ నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. అయితే అప్పటి నుంచి కూడా మా శాలరీ ఎన్హాన్స్మెంట్ అనేది లేదు, సిఆర్టీ లేదు. అయితే మేడం గారికి మా సమస్యను విన్నవించుకోగా మేడం గారు స్పందించి త్వరలో మీకు ఏదో ఒక న్యాయం చేస్తామని మాకు హామీ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. గుంటూరుకు చెందిన ప్రముఖ నెఫ్రాలజిస్ట్ వైద్య నిపుణులు డాక్టర్ ఆవుల శ్రీనివాస్ కు డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి పేరిట ఐఎంఏ ఆధ్వర్యంలో బంగారు పతాకాన్ని ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మెడికల్ ప్రాక్టీస్ నెఫ్రాలజిస్ట్ పర్స్పెక్టివ్ అనే అంశంపై డాక్టర్ శ్రీనివాస్ ప్రసంగించారు. తెనాలిలోని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్లో ఆదివారం సాయంత్రం గుంటూరు చెందిన ప్రముఖ నెఫ్రాలజీ వైద్య నిపుణుడు డాక్టర్ ఆవుల శ్రీనివాస్ మెడికల్ ప్రాక్టీషనర్స్ నెఫ్రాలజిస్ట్ పర్స్పెక్టివ్ అనే అంశంపై ప్రసంగించారు. అనంతరం డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి పేరుతో ఇస్తున్న బంగారు పథకాన్ని ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్షురాలు డాక్టర్ జె విజయలక్ష్మి, బంగారు పథక ప్రదాత డాక్టర్ పాటిబండ్ల దక్షిణామూర్తి ఇరువురు డాక్టర్ శ్రీనివాస్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ తెనాలి శాఖ ఉపాధ్యక్షులు డాక్టర్ అనిల్ కుమార్, వివిధ విభాగాలకు చెందిన పలు వైద్య నిపుణులు జి మధు ప్రభాకర్ బాబు, చందు సాంశివుడు, జి నరసింహరావు, భానుప్రసాద్, నీలిమ, కోటి నాగయ్య, ఉమామహేశ్వరరావు, శేషగిరిరావు, భీమవరపు సామిరెడ్డి, ఏవి ప్రసాద్ పలువురు వైద్య ప్రముఖులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ విజయలక్ష్మి, తెనాలి ఐఎంఏ ప్రెసిడెంట్. ఇక్కడ ఐఎంఏ హాల్లో ఈరోజు డాక్టర్ దక్షిణామూర్తి గారు ఎండోమెంట్ లెక్చర్ జరుగుతుంది. డాక్టర్ దక్షిణామూర్తి గారు తెనాలి ప్రజలకి ఎప్పటి నుండో చిరపరిచితము. ఆయన తెనాలిలో హార్ట్ పేషెంట్స్ని చెస్ట్ ఫిజిషియన్గా పేరు పొందారు. ఆయన ఒక విధంగా ఆయన బయోడేటా చూస్తుంటే నేను పుట్టక ముందు నుంచే ఆయన ఎంబీబీఎస్ జాయిన్ అయ్యి ఆయన ప్రాక్టీస్లో మొదలుపెట్టారు. ఆయన ఈరోజు ఇంత ఓపిక లేకపోయినా 85 ఇయర్స్ అట్లా ఉన్నా కూడా ఈ రోజుకి ఐఎంఏకి వస్తూ రోజు రోజుకి ఆయన అన్ని పుస్తకాలు చదువుతూ ఎన్నో వ్యాసాలు రాస్తూ పేద ప్రజలకు సేవ చేస్తూ ఉండటం, నిజంగా ఆయన తెనాల్లో మా పక్కన ఉండటం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఆయన ఎండోమెంట్ లెక్చర్కి గుంటూరు నుంచి డాక్టర్ ఆవుల శ్రీనివాసరావు నెఫ్రాలజిస్ట్ని పిలిచాము. ఆయన నెఫ్రాలజిస్ట్ గారు ఆధునిక పద్ధతుల్లో మెడిసిన్, కిడ్నీ ప్రాబ్లమ్స్ దాని గురించి చాలా వివరంగా ఇప్పుడు ప్రసంగిస్తారు. డాక్టర్ దక్షిణామూర్తి గారి బాబు డాక్టర్ వేణుగోపాల్ కూడా గీతా నరసింహంలో పనిచేస్తున్నారు. ఈరోజు దక్షిణామూర్తి గారు మా మధ్య ఉండటము, ఈ రోజుకి ఐఎంఏలో ఫంక్షన్స్లో కూడా ఆయన యాక్టివ్గా ఉండటము మాకు చాలా సంతోషంగా ఉంది. What I thought is to share some of my own experiences in the field of nephrology, rather than
something from the books or the theoretical aspects. So that's the reason we call it as a medical perspective. Why I chose nephrology as a practice when other branches were very more theoretical and more interesting was కొండవీటి సేవా సమితి ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక మారిస్పేటలోని పాత బస్టాండ్ సమీపంలో గల వైఎస్ఆర్ విగ్రహం వద్ద సోమవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో కొండవీటి సేవా సమితి సభ్యులు నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి 15వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ రాజశేఖర రెడ్డి సేవలను వారు గుర్తు చేసుకున్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి వైఎస్ఆర్ ఎంతగానో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పేరం సంజీవ్ రెడ్డి, గుంటూరు కోటేశ్వరరావు, కొండవీటి సేవా సమితి సభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఉడుమల చిన్న బాలకోటిరెడ్డి, కోటిరెడ్డి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా రణరంగ చౌక్ కొండవీటి సేవా సమితి రెడ్లు సంఘం తరపున ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేశాము. అలాగే ఆ మహానీయుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయి 15 సంవత్సరాలు అయినప్పటికీ ఉమ్మడి రాష్ట్రాల్లో తెలంగాణ అయితేమై ఆంధ్రప్రదేశ్లో ఎంతోమంది పేద ప్రజలకి ప్రయోజనం కలిగించి ఎంతోమందికి మేలు చేసిన మహానాయకుడు. ఆ నాయకుడు కొన్ని లక్షలాది మంది మనసుల్లో గుండెల్లో ఇంకా కొలువు తీరే ఉన్నారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా అయినప్పుడు 104 అయితేమి, 108 అయితేమి, ఫీజు రియంబర్స్మెంట్స్ అయితేమి ఎంతోమంది ప్రజలకు ప్రయోజనం కోసం పాటుపడిన నాయకుల్లో మహానాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన తర్వాత పేదలకి ఎంతోమందికి హార్ట్ ఆపరేషన్లు చేపించి చిన్నపిల్లల్ని ఎంతోమందిని కాపాడి ఆరోగ్యశ్రీ అని ఒక పథకం తెచ్చి, ఫీజు రియంబర్స్మెంట్ అని ఓ పథకం తెచ్చి, ఈయన కూడా జనంలో గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఆ రోజు ఎన్టీ రామారావు గారు, ఈరోజు ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే వీళ్ళిద్దరిని కూడా మనం అందరం కూడా కొలుచుకుంటూ ఉండాలని ప్రజలందరి తరఫున మేము కూడా ఒక కోరుతున్నాం. జన్మనిచ్చిన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడం అందరి బాధ్యత అని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి పేర్కొన్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఆశ్రమంలోని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసి అన్నదానం చేసిన చిట్టిమడుగుల శేషగిరిని ఆయన అభినందించారు. స్థానిక బురిపాల రోడ్లోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమంలో ఆదివారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి ఆశ్రమ వాసులకు దుస్తులు పంపిణీ చేశారు. తెనాలి మండలం కాజీపేట గ్రామానికి చెందిన చిట్టిమడుగుల సాంబయ్య, రాఘవమ్మల జ్ఞాపకార్థం వారి కుమారుడు, కోడలు శేషగిరి, సుశీల ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి పాల్గొని గాంధీ మహాత్మునికి పూజలు నిర్వహించారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అభినందనీయమని అన్నారు. వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తున్న ఆశ్రమ నిర్వహణకు సహకరిస్తున్న దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. తెనాలి మండలం కాజీపేట గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు చిట్టుమడుగుల సాంబయ్య గారు, వీరి ధర్మపత్ని శ్రీమతి రాఘవమ్మ గారుల వర్ధంతి సందర్భంగా కుమారుడు శేషగిరి గారు, కోడలు శ్రీమతి సుశీల గారు ఆశ్రమాసులకు నూతన వస్త్రములు, భోజనములు భక్తి విశ్వాసంతో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా సాంబయ్య గారి ఆత్మ శాంతించాలని, రాఘవమ్మ గారి ఆత్మ శాంతించాలని వారి ఉద్దేశం, మనందరి ఉద్దేశం కూడా. సనాతన ధర్మాల్లో భాగంగా ప్రతి మానవుడికి కూడా ఒక చరిత్ర ఉంటుంది. ఏమిటి అనంటే వారు చేసుకునే ధర్మాచరణ, ధర్మ సాధన, ధర్మ అధ్యయనం, ధర్మ అభ్యాసం ఇవన్నీ కూడా మహనీయులు పేర్కొన్న విషయాలు. ఆ సుకృతాన్ని బట్టి వారు ఉత్తమ సద్గతులు పొందాలంటే ఇక్కడ కుమారుడు, కోడలు, మనవలు, మనవరాళ్ళు మొదలైన కూతుళ్ళు వాళ్ళందరూ కూడా ధార్మిక చింతనతో కొన్ని కార్యక్రమాలు చేయాలి. వారి ఆత్మశాంత్యర్థం, ఉత్తమ సద్గతులు పొందడానికి. ఆ కోవలో శేషగిరి గారు,
అట్లాగే వారి శ్రీమతి సుశీల గారు మరి ఏర్పాటు చేశారు. మా తల్లిగారైన రాఘవమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈ ఆశ్రమంలో పేదలకి వస్త్రదానం, భోజనాలు ఏర్పాటు చేయాలని సంకల్పంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయండి. దానికి సహకరించిన వారందరికీ నేను కృతజ్ఞతలు. కొల్లిపార మండలంలోని లంక గ్రామాలను వరద నీరు చుట్టుముడుతోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో లోతట్టు గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. అక్కడి ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తూ ఇప్పుడు ఏం జరుగుతుందోనంటూ తీవ్ర భయాందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చుతోంది. 100 ఏళ్ల చరిత్రలో రెండో అతిపెద్ద వరదగా దీన్ని చెబుతుండగా బ్యారేజీ 70 గేట్లు పూర్తిగా ఎత్తివేశారు. 2009 అక్టోబర్ 5వ తేదీన 10,94,422 క్యూసెక్ల వరద నీరు రాగా ప్రస్తుతం 11 లక్షలకు పైగా క్యూసెక్ల వరద ప్రవాహం నమోదవుతోంది. దీంతో బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సోమవారం ప్రకాశం బ్యారేజీ ఇన్ఫ్లో అవుట్ఫ్లో 11.50 లక్షల క్యూసెక్లు కాగా సాయంత్రానికి 12 లక్షలకు చేరే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీ నుండి దిగువకు భారీగా వరద నీరు విడుదల చేస్తుండటంతో లంక గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి. బ్యారేజీ ముఖ్యంగా కొల్లిపార మండలంతో పలు గ్రామాలను వరద నీరు చుట్టుముట్టడంతో అక్కడ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. కొల్లిపార పాత బొమ్మవానిపాలెం గ్రామాన్ని వరద నీరు పూర్తిగా చుట్టుముట్టేసింది. ఇళ్లన్నీ వరద నీటిలో సగానికి పైగా మునిగిపోయాయి. దీంతో గ్రామ ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అట్లాగే పిటపర్తిపాలెం గ్రామ సమీపంలో కరకట్టు పెచ్చులుడుతున్నాయని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వరద నీటికి కరకట్ట కోతకు గురవుతుందేమోనని లంక గ్రామ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి లక్షల క్యూసెక్కుల వరద నీరు విడుదల చేయడంతో లంక గ్రామాలకు ముప్పు పొంచి ఉంది. మరోవైపు వరద ముంపు ప్రాంతాల్లో తెనాలి నూతన సబ్ కలెక్టర్ సంజనా సిన్హా సోమవారం పర్యటించారు. ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో సబ్ కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్న సంజనా సిన్హా వరద ముంపు విషయం తెలుసుకుని తెల్లవారుజామున 4 గంటలకే కొల్లిపార మండలానికి చేరుకుని అక్కడే మకాం వేశారు. వరద ముంపు ప్రాంతాల్లో పడవలో పర్యటిస్తూ అక్కడి పరిస్థితిని పరిశీలించారు. కొల్లిపార మండలం బొమ్మవానిపాలెం నుంచి వల్లవాపురం గ్రామం వరకు ముంపు ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రజలకు అందుతున్న సహాయ చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్న సబ్ కలెక్టర్ సంజనా సిన్హా అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదేవిధంగా మంత్రి నాదెండ్ల మనోహర్ కొల్లిపార మండలంలో ముంపు ప్రాంతాల వద్దకు వెళ్లి సహాయ చర్యలను పరిశీలించారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కుర్రా కోటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు ఈ సేవా కార్యక్రమం చేశారు. స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో సోమవారం మధ్యాహ్నం జరిగిన అన్నదాన కార్యక్రమంలో పలువురు దాతలు పాల్గొన్నారు. వేమూరు మండలం ఎడవూరు గ్రామ మాజీ సర్పంచ్ కుర్రా కోటేశ్వరరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో పేదలకు అన్నదానం చేశారు. శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షులు కుర్రా శ్రీని పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో పలువురు పాల్గొని కుర్రా కోటేశ్వరరావుకి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో శివ, శ్రీను, సాయి, అబ్రహం సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం విశేషం ఎడూరు గ్రామస్తులైనటువంటి కుర్రా లక్ష్మీనారాయణ గారి తండ్రి గారు కుర్రా కోటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం వారి నాన్నగారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ రోజున వారి పేరిట ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం రైల్వే స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేయడం జరిగింది. కోటేశ్వరరావు గారి ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఉండాలని చెప్పి తెలియపరుచుకుంటూ మరీ ముఖ్యంగా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మరి గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న పిలుపు మేరకు ఆకలి దప్పికతో మన ప్రాంతంలో ఎవరు కూడా మరణించకూడదని చెప్పేసి మనవంతుగా ఈ యొక్క కార్యక్రమం చేపడదామని చెప్పి స్వామి పిలుపునిచ్చారు. వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మూత్రపిండాల వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై ఆదివారం సాయంత్రం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆవుల శ్రీనివాస్ పాల్గొని సీనియర్ సిటిజన్స్ కి అవగాహన కలిగించారు. మూత్రపిండాల వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనే అంశంపై జరిగిన అవగాహన సదస్సులో సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ఆవుల శ్రీనివాస్ పలు విషయాలను వివరించారు. ఆదివారం సాయంత్రం స్థానిక సీనియర్ సిటిజన్స్ కార్యాలయంలో వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన సదస్సులో పాల్గొన్న డాక్టర్ ఆవుల శ్రీనివాస్ మాట్లాడుతూ మూత్రపిండాలు రక్తంలోని మలిన పదార్థాలను మూత్రం ద్వారా విసర్జిస్తూ రక్తాన్ని శుభ్రపరుస్తాయని తెలిపారు. మూత్రపిండాల వైఫల్యం వల్ల ఉబ్బు కామెర్లు,
మూత్రకోశంలో రాళ్లు ఏర్పడటం వంటివి జరుగుతాయని ఆయన తెలియజేశారు. మధుమేహం, అధిక రక్తపోటు వంటి వాటి వల్ల మూత్రపిండాలు దెబ్బతిన్నప్పుడు డయాలసిస్ అవసరమవుతుందని చెప్పారు. మూత్రపిండాల్లో వచ్చే వ్యాధుల గురించి ఆయన వివరించారు. అలాగే వయసు రీత్యా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యల గురించి కూడా డాక్టర్ ఆవుల శ్రీనివాస్ తెలియజేశారు. కార్యక్రమంలో డాక్టర్ పి దక్షిణామూర్తి, కడియాల రవ్యబాబు, గుత్తా వెంకటరత్నం, సిహెచ్ అశోక్ కుమార్, ఈదర వెంకట పూర్ణచంద్ ప్రభుత్వం పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ ఆవుల శ్రీనివాస్ను సత్కరించారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. మన కిడ్నీ వీక్ అయ్యి పనితీరులో తక్కువ అయితే విటమిన్ డి తగ్గి మన బోన్స్ ఇవన్నీ కూడా తేడాలు వస్తాయి. కాల్షియము, ఫాస్ఫరస్ వీటిలో ఎక్కువ తక్కువ అవడం అన్నీ తేడాలు వస్తాయి. మనం కిడ్నీలు అంటే ఒట్టి యూరిన్ రావటం లేదా కాళ్ళవాపులు రావటం అనుకుంటాం. కిడ్నీ తేడా వస్తే మనకి పెద్ద సూచనలు ఉండవు ఇట్లా అనుకుంటాం. అయినా మనకి కిడ్నీ పనిచేసే తీరు చూసామంటే దాని మొత్తం బాడీ లోపల ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ అంతా కంట్రోల్ చేసి ఆ కంట్రోల్ చేయటంలో తతిమ అవయవాలన్నీ సరిగ్గా పనిచేస్తాయి. అది వాటిలో తేడా వస్తాయి. ఇప్పుడు మనం కాల్షియం, ఫాస్ఫరస్, సోడియము, ఉప్పు పదార్థం శరీరంలో వీటిలో తేడాలు వస్తే తతిమ అవయవాలన్నీ కూడా పనితీరు తగ్గుతాయి. వాకర్స్ క్లబ్ తెనాలి ఈ రోజున నెఫ్రాలజిస్ట్ చేత ఆవుల శ్రీనివాస్ గారు మరి ఎంతో అశ్విని హాస్పిటల్స్ గుంటూరు ప్రముఖ డాక్టర్ గారు, ఆయన గుంటూరులో ప్రప్రథమంగా పెట్టినటువంటి నెఫ్రాలజిస్ట్గా ప్రప్రథమ నెఫ్రాలజిస్ట్ గుంటూరులో మరి వారి వాళ్ళ వాకర్స్ క్లబ్ మీటింగ్ రావడం, మరి వాకర్స్ క్లబ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా మూత్రపిండాలు ఎలా పనిచేస్తాయి, మరి వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం అనేటువంటి విషయాల మీద చక్కటి అవగాహన సదస్సును ఏర్పాటు చేసినందుకు డాక్టర్ శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నడూ లేని విధంగా ఉగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ వరద ప్రవాహంలో నావలు కొట్టుకుపోవడం గొడవర్రు గ్రామానికి చెందిన మత్స్యకారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వారు వెంటనే మత్స్యకారులకు నష్టపరిహారాన్ని అందించాలని వారు కోరుతున్నారు. దుగ్గిరాల మండలం వీర్లపాలెం, పెదకొండూరు, గొడవడ్డు గ్రామాల పరిధిలోని లంక భూముల్లో రైతులు సాగు చేస్తున్న పసుపు, అరటి, కంద, మినుము, కూరగాయ పంటలు కృష్ణమ్మ వరద నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో అన్నదాతలకు కోలుకోలేని దెబ్బతగిలిందని రైతులు వాపోయారు. వందలాది ఎకరాలు వరద నీటిలో మునిగి అపార నష్టం వాటిల్లిందని, వేలాది రూపాయలు పంటలకు పెట్టుబడులు పెట్టడం జరిగిందని రైతులు చెప్పారు. ప్రభుత్వం వారు వెంటనే రైతాంగాన్ని ఆదుకోవాలని వీర్లపాలెం, పెదకొండూరు, గొడవారు గ్రామాలకు చెందిన రైతులు, కౌలు రైతులు కోరుతున్నారు. పెద్దకొండూరులో కనకపుట్లమ్మ తల్లి దేవస్థానం సగానికి పైగా వరద నీరు ప్రవహిస్తూ ఉంది. కూటమి నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం పర్యటించారు. కరకట్ట వరకు వరద నీరు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు వరద వస్తోందంటూ పెద్ద సంఖ్యలో కరకట్ట వద్దకు చేరుకుని వరద నీటి ప్రవాహాన్ని చూస్తున్నారు. 3 పడవలు పోయేటప్పటికి వాళ్ళకి అంటే పోయినోడే ఇక నష్టపరిహారం కోసం చూస్తూ ఉంటారు, కానీ ఎవరికి ఎవరు పడవ పోతే దాదాపు ₹1,00,000 అవుతుంది. ఇప్పుడు పడవ మాకు డబుల్ వేసుకుని కట్టాలంటేనే దగ్గర దగ్గర 80,000 అవుతుంది. అక్కడ నుంచి ఖర్చులు కానీ అనగా ₹1,00,000 అవుతుంది పడవ. మళ్ళీ వాళ్ళు ఒక 50,000, 60,000 పోతుంది. మొత్తం ఇవన్నీ లెక్కేసుకుంటే దగ్గర దగ్గర ₹2,00,000 పడుతుంది. జనం అంతా 200-300 మంది అటు చుట్టూ ఉన్నామండి. అటు ఇటు తిరుగుతా చేస్తా ఉన్నాం. ఊరు రాలా, అధికారి అన్న మనిషి రాలా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలిలో క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం. ప్రధాన రహదారి డివైడర్పై మొక్కలు నాటిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలిలో ఘనంగా జరిగిన దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు, పలు కార్యక్రమాల్లో పాల్గొని మహానేతకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్. గిరిజన సంక్షేమ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్ను సందర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. హాస్టల్ నీట మునగడంతో స్కూల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థినులను మాజీ మంత్రి యాలపాటితో కలిసి పరామర్శించిన మంత్రి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.